హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి. ఈ వీడియోలో దాని స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ లాగానే మీకు అర్థమయ్యేలాగా స్టిచ్చింగ్ లో కూడా చాలా ఈజీ టిప్స్ తో చెప్తానండి నేను. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరి స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బ్యాక్ కుట్టుకోవాలి మనం. ఇది రైట్ సైడ్ మనం మార్క్ చేసుకోవాలి. లోపల సైడ్ కావాలి కదా లైనింగ్. మనం ఇలా లైనింగ్ సెట్ చేసుకోవాలి. మీకు కొంచెం బిగినర్స్ కష్టం కొంచెం జరిగిపోద్ది అనుకుంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా జరిగిపోకుండా అంతా ఇలా పిన్స్ పెట్టుకుని కూడా కుట్టుకోవచ్చు. నేనైతే పిన్స్ పెట్టకుండా చూపిస్తున్నాను మీకు. అలా సర్దుకుంటూ నీట్గా కొద్దిగా ఇక్కడ పీస్ తక్కువ వచ్చింది కదా మనకి, ఇక్కడ యాడ్ చేద్దాం. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, కట్ చేసుకోవాలి. లైనింగ్లో మనం టక్స్ ఏదైతే పెట్టామో అవి మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చిన్న గోరు మడత పెట్టుకోవాలి. ఒక పావు ఇంచుకి ఈ లైన్ ఇలా పడటం గురించి నేను చాక్ పీస్తో లైన్ చేస్తానండి. మనం ఎలా ఏదైతే కట్ పెట్టామో అక్కడి నుంచి ఇది ఫోల్డ్ చేసుకోవాలి. దీని మీద పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఈ టక్స్ పెట్టడం గురించి మనం ఈ టక్ నుంచి ఈ టక్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ నడుము కొలుచుకొని టక్ ఇక్కడ వరకు ఉంది కదా, అసలు ఇక్కడ పెడితే మనకి ఇక్కడికి వస్తుంది. అలాగే కిందకు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచులో మనం ఇది కుట్టు పెట్టుకోవాలి. ఈ టక్ ఎంత పొడవు ఉందో ప్రతి కుట్టు 2 కుట్లు వేసుకోవాలండి.
అలాగే ఆ బ్లౌజ్ తీసుకుని మనం వేసిన టక్స్ కరెక్ట్గానే వచ్చినాయి కదా, ఈ లెంత్ కూడా చూసుకోవాలి. ఈ కుట్టు ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి మనం. అలాగే ఇటువైపు కూడా ఖర్చులోకి ఇదిగోండి మనం పెట్టింది ఇదే. అలాగే నడుము కూడా చెక్ చేసుకుని ఇది కూడా మనం కొంచెం పెంచాం కదండి, ఖర్చు కరెక్ట్గానే ఉంది. కొద్దిగా ఎగుడు దిగుడు వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవాలి అంతే. బ్యాక్ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు ఫ్రంట్ కుట్టుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ పైకి ఏదైతే ఉందో అది మనం మార్క్ చేసుకోవాలి. ఇది పైకి వస్తుంది, మనం ఎదురెదురు వేసుకోవాలి ఇలా. ఇది పైకి కదా, ఇది లోపల వైపు మనం లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఇలా లోపలికి వస్తుంది. అలాగే ఇది వైపు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎదురెదురు ఉండాలి. మామూలుగా మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ వర్క్ చేయడానికి నెక్ వేసినప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. మనం లైనింగ్ తిప్పుతున్నాను కాబట్టి మనం ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి, పైకి పెట్టుకోవాలి. ఇలా పైకి పెట్టుకుంటే కుట్టిన తర్వాత ఇది లోపలికి వెళ్తుంది. మామూలుగా నెక్ వేసినప్పుడు అయితే లోపలికి ఉండాలి, ఇది తిరగేసుకుంటున్నాం కాబట్టి పైకి పెట్టుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సూది కిందకి దింపి పాదం ఎత్తి కార్నర్లో ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తిప్పుతున్నాం, దీనిపైన కుట్టు పెట్టుకోవాలి. పైన కూడా ఇలా వస్తుంది. తర్వాత తిప్పి మనం చుట్టూ కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ముక్క తక్కువ వచ్చింది కదా, ఇక్కడ పీస్ యాడ్ చేద్దాం. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అవి కూడా పెట్టుకోవాలి. ఇది కంప్లీట్ అయింది. అలాగే సేమ్ ఇప్పుడు మనం ఇది ఎలా కుట్టామో అలాగే నెక్స్ట్ రెండోది కూడా కుట్టుకోవాలి.
ఇప్పుడు మనకి రెండింటికి లైనింగ్ అతకడం కంప్లీట్ అయింది. మనం షేప్ కుట్లు వేసుకుందాం. ఇప్పుడు మనకి 2 ఉంది. అలాగే ఖర్చులోకి ఇంకొక ½ ఇంచ్ ఖర్చులో తీసుకోవాలంటే మనం పావు తక్కువ 3 వరకు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా క్రాస్గా తేల్చేయాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ కుట్టు 1 ఉంది. మనం 1.5 కొద్దిగా పైకి పెట్టుకోవాలి. ఇది మనం ఆల్రెడీ నెక్ వేస్తాం కదండి, కొంచెం చక్కలేదు మనం చూసుకున్నప్పుడు ఈ నెక్ ఏదైతే ఉందో అంతవరకు పెట్టేసుకోవాలి. నెక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా మనకి. ఇదిగో 1.5 మీద ఒక గీత. మనం ఇప్పుడు ఈ కుట్టు చూసుకోవాలి. ఇది మనకి 3.5 ఉంది. ఇక్కడికి కొచ్చిలో కావాలి కదా, 4 పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇలా వస్తుంది. ఒకసారి మన నెక్ చెక్ చేసుకుని కొంచెం ఎక్కువ ఉంది, ఇది మనం కట్ చేసుకోవాలి. అలాగే ఇది కరెక్ట్గానే ఉంది. మనకు వచ్చి కొంచెం పెట్టాం కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. కొంచెం పైకి వెళ్ళండి. ఇది కూడా కొంచెం ఇక్కడ మనం కుట్టేసరికి ఇక్కడ రావాలి కదా, కొద్దిగా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా బ్లౌజ్ని బట్టి చూసి కట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి, లేకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ రాదు. ఇదేనండి, దీని ప్రకారమే మనం నెక్స్ట్ కూడా కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయింది. షేప్ పట్టీలు కుట్టుకుందాం. జాయింట్ కట్ చేస్తున్నాను. ఈ 2 పైకి ఈ బ్లాక్ వచ్చినాయి లోపల వైపు పెట్టాలన్నమాట, అందుకు ఇలా పెట్టుకోవాలి మనం. తర్వాత ఈ 2 మధ్యలో పెట్టుకోవాలి మన లైనింగ్. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని తర్వాత లైనింగ్. అప్పుడు ఈ లైనింగ్ మధ్యలోకి వస్తుంది మనకి స్టిచ్ చేసిన తర్వాత. ఇది పై వైపు రావాలి కాబట్టి ఇలా తిప్పుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఆ బ్లౌజ్ తీసుకుని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలి. ఇలా వస్తుందండి. దీన్ని బట్టి ఇది కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇవి షేప్ పట్టీలు ఇలా ఇలా ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గానే వచ్చింది. ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది. ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది. మనకి ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు సరి చేసుకుని రెండో కుట్టు వేసుకోవాలి. మనం కరెక్ట్గానే వచ్చింది కనుక దీని మీద పెట్టిన కుట్టు మీదే వేసుకోవాలి. నెక్స్ట్ కూడా కుట్టుకోవాలి ఇలా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిందండి. మనం బ్యాక్ పార్ట్ ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. షోల్డర్ జాయిన్ చేద్దాం. ఈ రెండు ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి. ఇది నెక్ వేసాము, ఇది నెక్ వేయలేదు కదా. ఇప్పుడు దీని నెక్ కూడా వేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వేస్తున్నాను చూడండి. ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్కి ఇలా ఎదురు రావాలి. ఈ కుట్లు ఏదైతే ఉన్నాయో ఈ పైకి రావాలి. మనం తిప్పేసరికి లోపలికి వెళ్తాయి అన్నమాట. పాదం ఖర్చు పెట్టుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకుని వేసుకుంటే నెక్క నీట్గా వస్తుంది. ఇలా ఇక్కడే రావాలి. ఈ మెయిన్ క్లాత్ మీద వెళ్ళకుండా ఈ లైనింగ్ క్లాత్ మీద ఉండాలి కుట్టు. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేద్దాం. ఇలా పెట్టుకుని ఇలా తిరగేసుకోవాలి. మనం కుట్టు ఈ నెక్ వేసాం కదా, ఈ నెక్ ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా వస్తుంది. ఇది మనం ఇక్కడ హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు ఓవర్లాక్ చేద్దాము. ఇప్పుడు మనం ఆర్ట్ బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టీలు వేద్దాం. ఇది నెక్ ఎంత ఉందో చూసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కుట్లు పైకి పెట్టుకోవాలి. అంతేనండి, ఉక్సులు పట్టీలు అయిపోయినాయి. ఇప్పుడు మనం షోల్డర్ చెక్ చేసుకుని హ్యాండ్స్ చూసుకుందాం. ఇప్పుడు మనం షోల్డర్ చెక్ చేసుకుందాం. ఆర్ట్ బ్లౌజ్ తీసుకుని ఆల్రెడీ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్ నుంచే పెట్టేసుకుంటాం, ఖర్చు అక్కర్లేదు. ఇక్కడ వరకు కొంచెం ఇలా మార్క్ చేసిన మటుకి అలాగే ఇటువైపు కూడా మనం కుట్టేసరికి ఇక్కడ కుట్టు ఊడిపోకుండా ఇక్కడ లాక్ చేద్దాం. కట్ చేసాం కదా, అక్కడ కుట్టు ఊడిపోకుండా ఇది లాక్ చేసుకోవాలి. అంతే, ఇది అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇది ఇలా ఇది ఇటు ఎదురెదురు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ చంక లోతు ఏదైతే ఉందో అది ఎదురెదురు రావాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మనం ఈ మార్క్ మీద కుట్టుకోవాలి.
రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలి లైనింగ్. మనం తిరిగేస్తాం కదా, అప్పుడు లోపలికి వెళ్తుంది. ఇలా తిరిగేసి మనకి ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇటువైపు కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది కదా, ఇది మనం యాడ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడి వరకు యాడ్ చేసుకోవాలో ఒక మార్క్ చేసుకుందాం. తిప్పి కూడా దానిపైన ఒకటి పెట్టుకోవాలి. లైనింగ్ తిరిగేసిన తర్వాత లైనింగ్ మీద ఒక కుట్టు పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్కి రాకూడదు. ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన కూడా కుట్టు పెట్టుకోవాలి. లైనింగ్ కనిపించకుండా లోపల నుంచి లాక్కుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కుట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో కట్ పెట్టుకోవాలి. ఇది మనం లోతు ఏదైతే తీసామో అది ఇలా పైకి క్లియర్గా కనిపించాలి. ఇలాగే మనం రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా నేను సేమ్ ఇలానే కుట్టాను, ఒకసారి చెక్ చేసుకుందాం. అంతా బాగానే ఉంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్, కట్ చేసుకుందాం. చంకలోతు ఇలా ఎదురెదురు రావాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. బ్లౌజ్ ఇలా వేసుకుని హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా తీసుకోవాలి. ఇది ఈ చంక వైపు రావాలి కదా, మనం లోతు తీసింది చంక వైపు రావాలి. ఇప్పుడు రావాలంటే మన హ్యాండ్ ఎలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా తిరగేసుకోవాలి. ఈ పాదమించు కంటే కొంచెం ఎక్కువ, పాదమించు అంటే ఇది, దీనికంటే కొంచెం ఎక్కువ. అలా షోల్డర్ కుట్టు ఎటువైపు ఉందో ఇది కూడా అటువైపే ఉండాలి. రెండో కుట్టు వేసుకున్నాం.
రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే. ఇది మనం హ్యాండ్స్ జాయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ నుంచి నడుము వరకు కలిపేద్దాం. ఇలా కలిపేసుకోవాలి. ఇలాగే చూద్దాం. హాఫ్ బ్లౌజ్ తీసుకుని ఇది ఎలా ఉందో అలాగే ఏ వైపు అయితే ఆ వైపు హ్యాండ్ ఎంత ఉందో చూసుకుని లూజు మార్క్ చేసుకోవాలి. అలాగే చంక కూడా చూసుకోవాలి. షోల్డర్ కుట్టి ఎక్కడ ఉందో అక్కడ పట్టుకుని మనం ఏదైతే కట్ పెట్టామో అక్కడి వరకు ఇక్కడ నుంచి చూడొద్దండి. ఇది మనం యాడ్ చేసిన పీస్ కదా, ఇక్కడ నుంచి చూసుకోవాలి. అదే బుక్స్ల పట్టికి అయితే అది ఎక్కడి నుంచి ఉందో అక్కడైతే చూసుకోవాలి. అలాగే మనం నడుము కుట్టు మార్క్ చేసాం కదా, ఇది ఒక చోటకి రావాలి. ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్కి మనం ఓవర్లాక్ చేద్దాం. స్టార్టింగ్ ఎండింగ్ కూడా లాక్ చేసుకోవాలి. రెండు సమానంగా పెట్టుకుని ఈ రెండు కూడా పైకే ఉండాలి. ఈ కుట్టు వెంబటే కుట్టు పాదంకి వచ్చేటట్టు అలాగే ఈ వైపు కూడా జాయిన్ చేద్దాం. ఉక్సులు పట్టి కదండి, ఇదైతే కరెక్ట్గా అది ఎక్కడ ఉందో అక్కడి నుంచే చూసుకోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా మనకి, ఇది కట్ చేసుకుందాం. మీరు వీటికి కూడా ఓవర్లాక్ చేద్దాం.
మనం ఫైనల్గా లూజ్ చెక్ చేద్దామండి. ఉక్సులు పట్టి నుంచి ఇది కూడా ఉక్సులు పట్టి. అయితే కొంచెం ఎక్కువ ఉంది, ఒక కుట్టు పెట్టాలి. ఒక పావించు లూజ్ ఉంది, ఒక కుట్టు పెడితే సరిపోద్ది. ఒక కుట్టు పెట్టి చూపిస్తాను చూడండి. ఒకసారి చెక్ చేద్దాం. కరెక్ట్గానే వచ్చింది. ఈ బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ హుక్స్లో వేసుకుంటే అయిపోయినట్టేనండి. అంతేనండి, బ్లౌజ్ ఫినిష్ అయింది. ఈ స్టిచ్చింగ్లో కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.